ఫుట్బాల్ ప్రపంచంలో స్పెయిన్ సరికొత్త చరిత్ర నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన 2026 ఫిఫా ప్రపంచ ఫైనల్ పోర్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను మట్టి కరిపించి విశ్వ విజేతగా నిలిచింది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ఎక్స్ట్రా టైంలో స్పానిష్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఫెరాన్ టోరెస్ కొట్టిన గోల్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ తన చరిత్రలో సెకండ్ టైం ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది. యూరో కప్ ఛాంపియన్స్గా ఉన్న స్పెయిన్ ఇప్పుడు వరల్డ్ కప్ కూడా గెలిచి ఫుట్బాల్ ప్రపంచాన్ని శాసిస్తోంది. అమెరికా వేదికగా జరిగిన 2026 ఫిఫా ప్రపంచ కప్ సమరం క్లైమాక్స్ అంచనాలను మించి సాగింది. యూరప్ నంబర్ 1 స్పెయిన్, సౌత్ అమెరికా దిగ్గజం అర్జెంటీనా జట్లు ప్రపంచ కప్ ఫైనల్లో తలపడ్డాయి. మ్యాచ్ ప్రారంభం నుండి స్పెయిన్ జట్టు మైదానంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. స్పానిష్ యువ సంచలనం లామిన్ యమల్, డానీ ఓల్మో వరుస దాడులతో అర్జెంటీనా డిఫెన్స్ ను వణికించారు. అయితే అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినెస్ గోడల అడ్డు నిలబడి ఏకంగా 12 అద్భుతమైన సేవ్లతో మ్యాచ్ను కాపాడుకుంటూ వచ్చాడు. నిర్ణీత 90 నిమిషాల సమయం ముగిసేసరికి ఇరు జట్లు ఎలాంటి గోల్ చేయకపోవడంతో మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ఇక మ్యాచ్ సెకండ్ హాఫ్ ఇంజ్యూరీ టైంలో అర్జెంటీనా మిడ్ఫీల్డర్ ఎంజో ఫెర్నాండెజ్ రెండవ ఎల్లో కార్డు పొంది రెడ్ కార్డుతో మైదానాన్ని వీడడంతో అర్జెంటీనా 10 మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. మ్యాచ్ ఎక్స్ట్రా టైంకు చేరిన తరుణంలో 106వ నిమిషంలో స్పెయిన్ ఆశించిన అద్భుతం జరిగింది. పెడ్రో పోర్రో అందించిన క్రాస్ ను నికో విలియమ్స్ హెడర్ ద్వారా పాస్ చేయగా సబ్స్టిట్యూట్ గా వచ్చిన బార్సిలోనా వింగర్ ఫెర్రాన్ టోరెస్ బంతిని అత్యంత వేగంగా గోల్ పోస్ట్ లోకి పంపి స్పెయిన్ కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ గోల్ తో స్టేడియంలోని స్పానిష్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చివరి నిమిషాల్లో అర్జెంటీనా గోల్ కోసం తీవ్రంగా శ్రమించిన స్పెయిన్ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయింది. ఈ ఓటమితో వరుసగా రెండోసారి ప్రపంచ కప్ గెలవాలన్న మెస్సీ కల చెదిరిపోయింది. కన్నీటి పర్యంతమైన మెస్సీని క్రీడాకారులు ఓదార్చారు. ఈ టోర్నమెంట్లో ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకుని అత్యుత్తమ డిఫెన్స్ తో స్పెయిన్ సరికొత్త రికార్డు సృష్టించింది. స్పెయిన్ కెప్టెన్ రోడ్రి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకోగా 65 ఏళ్ల కోచ్ లూయిస్ డి లా ప్యూయెంటే ప్రపంచ కప్ గెలిచిన అత్యంత వయస్కుడైన కోచ్గా రికార్డుకెక్కారు.